నమస్తే విశ్వ న్యూస్ కు స్వాగతం. బ్రతిగుండగానే భూమి మాయం, షాక్ తిన్న నిరుపేద రైతు. ఫారూక్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ ఆందోళన. దొంగ పత్రాలతో భూమి కాజేశారని కన్నీటి పర్యంతమైన రైతు. విచారణ జరిపి న్యాయం చేస్తామన్న తహసీల్దార్. నేను బతికే ఉన్నాను, నా కళ్ళ ముందే నా భూమిని ఎలా మాయం చేస్తారు అంటూ ఓ నిరుపేద రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పటి అధికారులు అక్రమార్కులు కుమ్మక్కై తన భూమిని ఇతరుల పేరిట మార్చేశారని భార్య బిడ్డలతో కలిసి ఆందోళనకు దిగాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన మైసా బలయ్య అనే సాధారణ రైతుకు ఎలికట్ట శివార్లో పూర్వీకుల నుండి వచ్చిన సుమారు 2 ఎకరాల పొలం ఉంది. సర్వే నంబర్ 483-84లలో ఉన్న ఈ భూమి 2025 వరకు బలయ్య పేరు మీదనే రికార్డుల్లో ఉంది. అయితే అనంతరం భూమి వివరాలను తనిఖీ చేసుకోగా తన పేరు మాయమై ఇతరుల పేర్లు ఉండడం చూసి సదరు రైతు నివ్వెరపోయాడు. దొంగ పత్రాలు సృష్టించి నా భూమిని కాచేశారు అని రైతు వాపోయాడు. కోర్టులో కేసు నడుస్తున్న నిబంధనలకు విరుద్ధంగా పట్టా మార్పిడి ఎలా చేస్తారని, కబ్జాదారులు నన్ను పొలంలోకి కూడా వెళ్ళనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఉన్నది ఆ కొద్దిపాటి భూమే, అది కూడా పోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది అని రైతు లబోదిబోమంటున్నాడు. న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం గేటు ముందు రైతు కుటుంబ సభ్యులు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితుల గోడు విన్న తహసీల్దార్ నాగయ్య రికార్డులను పరిశీలించి చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. 2005 కంటే ముందు తరువాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ఎక్కడ తప్పు జరిగిందో విచారణ జరిపి 2 రోజుల్లో బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతు కుటుంబం ప్రస్తుతానికి ఆందోళన విరమించినప్పటికీ తమ భూమి తమకు దక్కకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. మైసా బాలయ్య ఎల్కట్ట శివార్ల. మాది భూమి 2 ఎకరాల 3 కుంటలు. మాది దొంగతనాన్ని చేసుకొని మాకు భూములు పట్టించారు. ఎక్కడ ఇది కాదురా అంటానని తప్పు కాకుండా కూర్చున్నారు. ఎవరు వేసుకోరు? వేరే వాళ్ళు మా తాతల జమాను నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు మాకు 2005లో వచ్చారు సార్. 2005లో చేసుకున్నారు. వాళ్ళ పేరు నుంచి దొంగ పట్ట పాస్బుక్లు చేసుకుని దొంగ దస్తావేజులు సృష్టించుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకోరు సార్. ఇగో సార్ మా పైన ఉన్న పట్ట పాస్బుక్. నా పేరు శ్రీకాంత్, మాది మొగిలిగిద్ద. మా నాన్న మైసా బాలయ్య, తండ్రి పేరు పోషయ్య. మాది ఎల్కట్ట శివార్లో గల 483-84 సర్వే నెంబర్ 2 ఎకరాల 3 గుంటల పొలం ఉంది సార్. మా నాన్నకు తెలియకుండానే దొంగ దస్తావేజులు సృష్టించుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకోరు సార్. మా నాన్న పేరు మీద 2 ఎకరాల 3 గుంటల భూమి ఉంది సార్ ఎల్కట్ట శివార్లో గల. ఎవరు చేసుకోరు? షాబాజ్ శ్రీనివాసరావు అంటైనా చేసుకుంటు సార్. ఇప్పుడు షాబాజ్ శ్రీనివాసరావు అంటైనా ఈ అదాని కంపెనీకి గ్రాంతిక్ కంపెనీ వాళ్ళకు రెంట్కి ఇచ్చి వాళ్ళు పని నడిపిస్తారు సార్. మేము మొన్న ఒకటి ఆ పనికి మేము వెళ్తే మా మీదకి కొట్టడానికి లేడీస్ని పెట్టి కొట్టునికి సంపనీకి చూస్తారు సార్. వాళ్ళు బీఆర్ వాళ్ళని తోలుకొచ్చి వాళ్ళతో కూడా వాళ్ళని సంపనీకి చూస్తారు సార్. వాళ్ళు కట్టెలు రాడ్లు తీసుకొని వస్తారు సార్. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఎంఆర్ఓ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టులో కూడా కేసు నడుస్తుంది సార్. అట్లానే మేము ఆపమంటామని చెప్తే మమ్మల్ని చంపడానికి వస్తుంది సార్. వాళ్ళు రాడ్లు కట్టెలు కర్రలు తీసుకొని కానీ ఆపుతలేరు సార్. వాళ్ళు మీ పొలంలోకి ఎప్పుడు వచ్చారు? మా పొలంలోకి ఇంతకుముందుకు వచ్చింది సార్. వారం క్రితమే వచ్చారు అంతే. గ్రాంతిక్ కంపెనీ ఎప్పుడు కబ్జా చేసారు? అంతకుముందు నుంచి మేమే ఉన్నాం సార్ కబ్జాలో. మేమే ఉన్నాం. మా నాన్న ఒక్కడే అంటని చెప్పేసి మా నాన్న చేస్తామంటని చెప్పారు సార్. నేను ఉన్నానే. మా నాన్నకు ఒక్కటే కొడుకుని సార్. మా అక్కలను ఉన్నాం సార్. మా నాన్నకు నేను ఒక్కనే కొడుకు. మా నాన్న చదువుకోలేదు, మా అక్కలు చదువుకోలేదు సార్. నేను చిన్న ఉండి సార్ మా నాన్న చంపేస్తామని చెప్పేసరికి మా నాన్న అప్పటి నుంచి భూమి చూసుకుంటూనే ఉన్నాం సార్. మేము అప్పటి నుంచి ఆ భూమి పైన జీవితం సార్. మాకు భూమి ఆధారం సార్. లేకపోతే ఇక మాకు మీరే పంట పెట్టినాం సార్. పెట్టినాక తర్వాత మా నాన్న చంపేస్తాం చేస్తామనేసరికి ఊకున్నాడు సార్. ఇక భయపడి ఊకొని సపోర్ట్ చేయకుండా భూమి చూసుకుంటూనే ఉన్నాం సార్. ఇప్పటివరకు కూడా ఏం చేయలేము సార్. ఆ రూమ్ కూడా దొంగతనంగా నైట్ కట్టేసిరు సార్. అది
ఇది జరగబట్టి 10 ఏళ్ళకు ఎక్కువ అవుతుంది సార్. కోర్టులో కేసు ఎప్పుడు వచ్చింది? కోర్టుల కేసు 3 సంవత్సరాలు సార్. మేము కోర్టుల కేసు వేసి 2-3 సంవత్సరాలు అయింది. మీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? ఎంఆర్ఓ సార్ గారు కూడా మేము ప్రొసీడింగ్ నెంబర్ వాళ్ళు దొంగతనంగా దస్తావేజులు సృష్టించుకొని ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేయమంటారని కూడా ఎంఆర్ఓ సార్కు లెటర్ పెట్టినాం సార్. మేము ఇప్పుడు లెటర్ ఇచ్చింది 18వ తారీఖు రోజు ఇచ్చినాం సార్. పోయిన నెల 18వ తారీఖు రోజు ఏమన్నారు? చేస్తామంటని చెప్పేసి సార్. ఇంతవరకు లేదు. ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నది ఆల్రెడీ. కోర్టుల కేసు నడుస్తుంది సార్. పోలీసులు మళ్ళీ కోర్టుల కేసు ఏమంటారు? నడుస్తుంటే కూడా వాళ్ళు పని ఆఫ్ చేస్తలేరు సార్. పోలీసులు ఏమంటారు మరి? పోలీసులు 3 రోజులు ఆపిరు సార్. ఆ తర్వాత యథావిధిగా పని చేసుకోమంటని చెప్తారు సార్ వాళ్ళు.